షుగర్ ఉన్న వాళ్ళు ఏ పండ్లు తినాలి? జనరలీ అందరూ ఒక అపోహతో ఉంటారు, షుగర్ ఉన్నప్పుడు పళ్ళు తినకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, సో అందుకనేసి పళ్ళు తినొద్దని చెప్తుంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ టాబ్లెట్స్ రాసిస్తారు కదా, టాబ్లెట్స్తో పాటు మీకు కొంచెం బాడీకి ఇమ్యూనిటీ డ్రాప్ అవ్వకోకుండా ఈ విటమిన్స్ మినరల్స్ ఉన్న టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఎందుకు ఇస్తారంటే మనం ఫ్రూట్స్ తీసుకోం కదా, ఆ కాంపెన్సేషన్ ఈ టాబ్లెట్స్ తో చేసుకోవాలని మీకు ఆ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తినకూడదు అని ఏమీ లేదు. రోజు ఉడికిచ్చిన ఆహారాన్ని తినేస్తూ ఉంటే శరీరానికి రెసిస్టెన్స్ అనేది ఉండదు. సాత్వికమైన ఆహారం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, సహజ సిద్ధమైన ఆహారం, సాత్వికమైన ఆహారం అంటే పళ్ళు, ఎప్పుడైతే మనం పళ్ళుని తింటూ ఉంటామో రోజు బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రెసిస్టెన్స్ అనేది మనం పెంచుకోవచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏదైనా ఈజీగా అటాక్ అవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరసెస్ వచ్చాయనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళ బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది, వీళ్ళ బాడీ ఇంకొకలా రియాక్ట్ అవుతూ ఉంటది. సో వీళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటది, ఏదైనా ఈజీగా అటాక్ అవ్వడానికి స్కోప్ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు పళ్ళు తినకూడదు అనేది ఏమీ లేదు. పళ్ళల్లో చాలా రకాలు ఉంటాయి. హై క్యాలరీస్ ఫ్రూట్స్ ఉంటాయి, లో క్యాలరీస్ ఫ్రూట్స్ ఉంటాయి, స్వీట్ ఎక్కువ ఉండేటివి ఉంటాయి, లో షుగర్ అంటే మనకి స్వీట్ బాగా తక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే కొంచెం ప్రకృతి ధర్మంగా మనం వెళ్ళాలి అని అంటే బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ తింటారు కదా, ఇడ్లీలు దోశలు పూరీలు కన్నా షుగర్ ఉన్నప్పుడు ఈ మొలకలే చాలా మంచిది. షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కూడా మనకి డౌన్ కాకుండా పెంచుకోకుండా అలా స్టేబుల్గా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మొలకలు తింటూ ఉంటారో, మొలకలతో పాటు కొన్ని జనరలీ బొబ్బాస్కాయ ముక్కలను లేదు జాంకాయ ముక్కలో దానిమ్మ గింజలో ఇలా మిక్స్ చేసుకొని తినండి. మీకు మొలకలు ఎక్కుతాయి, తినడానికి బాగుంటాయి. ఆటోమేటిక్గా ఈ లో క్యాలరీస్ ఫ్రూట్స్ కాబట్టి వీటిని మిక్స్ చేసి తిన్నట్టయితే ఇంకా బాడీకి బూస్టప్. అలా పొద్దున బ్రేక్ఫాస్ట్ని మీకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం లంచ్ నేను చక్కగా రైస్ తీసుకోండి, బ్రౌన్ రైసో వీట్ రైసో, తక్కువ రైస్ తీసుకోండి, ఎక్కువ కూరలు ఉండేటట్టు చూసుకోండి. 3ంటికి మెంతి బటర్ మిల్క్ తాగండి. మెంతుల్లో ఏంటంటే మనకి డయాబెటిక్ కంట్రోల్ చేసే పవర్ ఎక్కువ ఉంటుంది. సో మెంతిని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఒక గ్లాస్ మజ్జిగలో ఒక 1 స్పూన్ అలా కలిపేసుకొని తీసుకోండి. ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది, 4 అయ్యేసరికి 4, 4:30, 5 ఆ ప్రాంతంలో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడేం చేయాలంటే మీరు ఫ్రూట్స్ తినండి. సాయంత్రం డిన్నర్లో బాగా షుగర్ కంట్రోల్లో ఉంది, పర్సన్ తిన్నుగా ఉన్నారంటే ఫ్రూట్స్ నట్స్ తినండి. షుగర్ ఎప్పుడు ఒకలా ఉంటుంది, ఒక్కోసారి పెరిగే ఉంటుంది, అలా కంటిన్యూ ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు షుగర్ 200 దాటి ఉంటుంది, 300, 400 ఉంటుంది మామూలుగా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సాయంత్రం పూట రైస్ని పూర్తిగా మానేయాలి, అసలు రైసే తినకూడదు సాయంత్రం పూట. ఇక్కడ పుల్క, దాంతోపాటు ఎక్కువ కూరలు. షుగర్ కంట్రోల్లో ఉంది, ఇబ్బంది ఏమీ లేదన్నప్పుడు పళ్ళు ఇలా మీరు తీసుకోవాలి.